మంగళగిరి పరిసర ప్రాంతాల్లో పేరెంట్స్ మీటింగ్స్ వివిధ స్కూళ్లలో జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఏపీఎస్పీ ఎంఎస్ఎస్ నగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో పీటీఎం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పడవల మహేష్, హెచ్ఎం సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు మ్యూజిక్ సిస్టమ్ను ఉడత శ్రీనివాసరావు అందజేశారు. నోట్ పుస్తకాలు, స్టేషనరీని కారంపూడి అంకమరావు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. చినకాకాని జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శంకర్, ఎంపీడీఓ సుగుణమ్మ, ఎస్ఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, హెచ్ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఒకసారి వచ్చాను, ఫస్ట్ మీటింగ్ అప్పుడు, సెకండ్ టైం వచ్చాము. నేను కూడాను మండలంలో చాలా ప్రోగ్రాంలకి, ఇటువంటి ప్రోగ్రాంలకి అటెండ్ అయ్యాను. కానీ మన ఈ చిన్నకాకాని స్కూల్లో మాత్రము చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూశాను, చాలా క్రమశిక్షణగా ఉండారు. దీన్ని బట్టి చూస్తే మన స్కూల్ యాజమాన్యానికి మనం అందరం కూడా ఇప్పటి వరకు కూడా పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు అని చెప్పి అందరూ ప్రశంసలు తెలియజేశారు. ఎందుకంటే ఈ క్రమశిక్షణ ఎందుకంటే పోయినసారి నేను కూడా చాలా సమావేశాలకు వెళ్ళినప్పుడు పిల్లలు అల్లరి చేయటము, పేరెంట్స్ ఒక క్రమశిక్షణ లేకుండా ఉండేది. నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. అంటే ఏ కార్యక్రమంకైనా ఏదైనా కానీ ఒక క్రమశిక్షణ ఉండాలి. మన జీవితంలో పైకి వెళ్ళాలి అని అంటే కూడా ఈ క్రమశిక్షణ నుంచే మనం పైకి వస్తాము. కాబట్టి నా తరపున, అందరి తరపున మరి చాలా మంది ఉత్సాహంగా మాట్లాడారు. నేను కొంత అవకాశం ఇద్దాం అనుకున్నాను. టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దాదాపు ఇది చాలా రోజుల నుంచే స్టార్ట్ అయింది. కానీ అదేదో మొక్కుబడి తంతలాగా జరిగేది. నేను కూడా గతంలో చాలా మీటింగ్స్కి వేరే వేరే హోదాల్లో అటెండ్ అయ్యేవాడిని. బట్ చాలా మొక్కుబడిగా జరిగేది. కానీ ఈరోజు మాత్రం కొంత నాకు సంతోషంగా ఉంది. సో ముఖ్యంగా అక్కడ కూర్చున్నటువంటి పేరెంట్స్ సంఖ్య గంట గంటకు పెరుగుతుంది, నాగార్జున సాగర్లో నీళ్ళు పెరిగినట్టు. సో సంతోషం, చాలా సంతోషం. మీలో ఆ మార్పు రావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన మన హెడ్ మాస్టర్ గారికి, తర్వాత ఇక్కడ హాజరైనటువంటి మన మంగళగిరి ఎంపీడీఓ మేడం గారికి, ఎంఈఓ గారు, తర్వాత మన ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారు, తర్వాత స్థానిక పెద్దలు పిచ్చిరెడ్డి గారు, ఆల్టర్నేటివ్ గ్రామ పెద్ద. సో చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒక కారణం ఉంది. సో ఈరోజు మనము ప్రైవేటైజేషన్ అనేది బాగా భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ప్రైవేటైజేషన్ అనేది మరీ ఎక్కువగా ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి, మనకు పార్లమెంటు చట్టంలో ఒక పదం ఉంది, విద్యను వ్యాపారం చేయడం అనేది చట్ట విరుద్ధం. ఇది తెలుసా మీకు? పెదవడ్లపూడి జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్, జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీఈ సత్యనారాయణ చౌదరి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ బాబు, హెచ్ఎం శైలజ, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, నాయకులు మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మందే హైయెస్ట్ పర్సంటేజ్, చాలా వెనుకున్నారు మిగతా గవర్నమెంట్ స్కూల్స్ పర్సంటేజ్ విషయంలో. 94% ఉత్తీర్ణత ఒక ప్రభుత్వ పాఠశాలలో సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దానికి తోడు 30 మందిలో 9 మందికి 500 పైన వచ్చాయి. మరి 200 మంది 250 మంది
10th రాసిన పెద్ద స్కూల్స్ మన చుట్టుపక్కల ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ 200 మంది రాస్తే ఒక 15 మంది 12 మందికి అట్లా వచ్చాయి 500 ఎబో. మనకి 30 మంది పిల్లల్లోనే 9 మందికి 500 ఎబో వచ్చాయి. తర్వాత తెలుగులో 100కి 100 మార్కులు వచ్చాయి ఒక అమ్మాయికి. తర్వాత మ్యాథ్స్ లో కూడా 100కి 100 మార్కులు సాధించారు. సబ్జెక్ట్ పరంగా పాస్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీషు, హిందీ, సోషల్ ఈ 3 సబ్జెక్టులలో 100% పాస్ పర్సంటేజ్ని సాధించారు మన పిల్లలు. అంటే ఒక్కళ్ళు కూడా ముందుగా ఇక్కడికి ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన సత్యనారాయణ గారికి, అలాగే వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ డే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం చేపట్టడం, దానికి మంత్రివర్యులుగా ఉన్న మన స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆయన ఈ శాఖ చేపట్టిన దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవటం చూస్తూనే ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే అంతకుముందు ఉన్న పరిస్థితిలా కాకుండా డ్రెస్సులు కానీ, బ్యాగులు కానీ, షూ కానీ నాణ్యతతో అందించటం, అలాగే అన్ని విషయాల్లో కూడా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయటం, ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడా రాజీ పడకుండా మోడల్ స్కూల్ని కూడా చూస్తూనే ఉన్నాం. ఎడమర్లో మొన్నే అది ఓపెన్ అయింది. 15 కోట్లతో దాన్ని నిర్మాణం జరిగింది. దాంట్లో చూస్తూనే ఎలా ఉందంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా అలాంటి సౌకర్యాలు ఉండవు. అలాంటి సౌకర్యాలతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మోడల్ స్కూల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన మంగళగిరిలో ముందు స్థాపించారు. ఎందుకంటే పిల్లలకి మనం చదువు ఇస్తేనే భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మనం ఇంక పిల్లలకి ఏది ఇచ్చినా కూడా వాళ్ళని సన్మార్గంలో తీసుకురాలేము. చదువు ద్వారానే ఈ సమాజాన్ని, అలాగే ఈ దేశాన్ని కూడా సమూలంగా మార్పు చేయొచ్చు. అలాగే పిల్లలను కూడా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళగలిగే శక్తి ఓన్లీ ఒక చదువు ద్వారానే ఉంది. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి, మంచి విద్యను, నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మనకి విద్యని అందిస్తున్నారు. అలాగే మన పెద్దవడ్లపూడి స్కూల్లో కూడా గతంలో 10th గత సంవత్సరం 94% రావటం ఎంతో మంచి పరిణామం. 580, 576, 569 కూడా వచ్చినాయి. రాబోయే భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైన పర్సంటేజ్ సాధించాలని, అలాగే వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ పెద్దవడ్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్కి హాజరు కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎప్పుడూ రాని విధంగా ఈ పెద్దవడ్లపూడి హై స్కూల్లో గత సంవత్సరం 10th క్లాస్లో 580 మార్కులు అనేది సాధించడం అనేది నిజంగా చాలా శుభపరిణామం. అదేవిధంగా 94% ఉత్తీర్ణత అనేది 10th క్లాస్లో సాధించడం అనేది, అంటే ఈ కాలంలో ఏ ప్రైవేట్ స్కూళ్ళకి కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ధీటుగా ఉంటున్నాయి అనే దానికి ఇదొక ఉదాహరణ. అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు గారు కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మోడల్గా తీర్చిదిద్దేసి ఉన్నత విద్యా ప్రమాణాలు అందించి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా పిల్లలు ఇక్కడ చదవాలని చెప్పేసి ఇక్కడ నుంచి మంచి ఉత్తీర్ణతో మంచి భవిష్యత్తుతో ఉండాలనేసి గౌరవ మంత్రివర్యుల ఆకాంక్ష. ఈరోజు పెదల్పూడి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఎన్నడూ లేనంత పర్సంటేజీ 2025-26 రావటం, ఈ స్కూల్లో స్టాఫ్ కానివ్వండి, హెచ్ఎంగా ఉన్నటువంటి శైలజ గారు కానివ్వండి, వాళ్ళ స్వయం కృషితో ఆ స్థాయి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ముందుగా పెదల్పూడి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలోనే ఒక కొత్త పరిమాణం రావటం జరిగింది. ఆయన ఇమేజీ, ఆయన బ్రాండు విద్యాశాఖలో ఉన్న లొసుకులన్నిటినీ పక్కన పెట్టించి ఇప్పుడు చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంటూ
ముందుకెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారికి ఆయనకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ స్కూల్లో జగన్ గవర్నమెంట్లో నేను చాలాసార్లు ఈ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు గంజాయి, డ్రగ్స్ చాలా విచ్చలవిడిగా ఈ స్కూల్లో నడిచింది. ఈ స్టాఫ్కి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. శైలజ మేడం చాలా బాధపడ్డారు. ఈ స్కూల్ని ఎలా బాగు చేయాలి, దీన్ని ఎలా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆమెకి చాలా హ్యాపీగా ఉంది. ఈ స్కూలు ఒక కార్పొరేట్ స్కూల్ లాగా తయారు చేసి పిల్లల్ని తన ఆధీనంలో తీసుకొని స్టాఫ్ అందరూ ఈ స్కూల్ పిల్లలతో మమేకమయ్యి హ్యాపీగా జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ బాధ నుంచి విముక్తయ్యి జిల్లా పరిషత్ స్కూల్ని కూడా సొంత స్కూల్ లాగా వాళ్ళు ముందుకు రావటం, ఈ స్కూల్ పిల్ల